ఎందుకురా ఎప్పుడు డబ్బు 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 అంటావు? నీకు డబ్బు తప్పితే వేరే ధ్యాసే లేదా? ఇప్పుడు నీకు అంత కష్టం ఏమొచ్చిందిరా? ఏమన్నారా? కష్టమా? అసలు ఆ కష్టాలు ఎలా ఉంటాయో మీకు తెలుసారా? అందరు స్కూళ్ళకి ఆడిల్లోనూ బెంజిల్లోనూ వెళ్తుంటే నువ్వు మాత్రం ఒక వెర్నాలో వెళ్తే ఆ కష్టం ఎలా ఉంటుందో తెలుసా? లంచ్ బాక్సుల్లోకి అందరు కాంటినెంటల్ సూచీలు తింటుంటే నువ్వు మాత్రం పిజ్జాలు బర్గర్లు తింటుంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నీకు తెలుసా? హాలిడేస్కి నువ్వు మనాలియో హిమాచల్లో టూర్కి వెళ్తే నీ ఫ్రెండ్స్ మాత్రమే స్విస్కో ఆసిస్కో వెళ్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కొన్ని వేల కోట్లు ఉంటే నీకున్న 100 కోట్ల చాలీచాలని ఆస్తుల గురించి మాట్లాడుతుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా? నా చేతికున్న ఆఫ్టర్ ఆల్ ఒమేగాలో టైం చూసినప్పుడల్లా నా బ్యాడ్ టైం నాకు గుర్తు చేస్తుంటే నా కాలుకున్న చీప్ బెర్కిన్ స్టాక్ చెప్పులు నన్ను మోయలేకపోతే నేను వేసుకున్న సీక్రెట్ టామీ షర్ట్స్లో నాకు ఊపిరి ఆడకపోతే ఆ కష్టం ఎలా ఉంటుందో నీకు తెలుసా? అసలు ఇవన్నీ బ్రాండ్సే కాదు, నువ్వు తాగే జానీ వాకర్ ఒక చీప్ లిక్కర్ లాగా నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఈ సమాజంలో బతకడానికి మనకున్న పేరు డబ్బు హోదా సరిపోదని నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఈ జనం కంటే ఎక్కువ సంపాదించాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అర్మాని నీకు ఎప్పుడైనా చీప్ బ్రాండ్ లాగా కనిపించిందా? వేల కోట్లుంటే నీకు ఎప్పుడైనా ధైర్యంగా అనిపించిందా? బతకాలంటే 10 మందిని మోసం చెయ్యాల్సిందే నాకు అనిపించింది. సిఏని పడతాను, కంపెనీ పెడతాను, బిజినెస్ మ్యాన్ అవుతాను. ఇక్కడ కష్టాల గురించి మాట్లాడే అర్హత మా డబ్బున్న వాళ్ళకి తప్ప మీకు ఎవ్వరికీ లేదు. పోండ్రా.